అనగనగా ఒక దట్టమైన అడవిలో అందమైన ఇల్లు ఉండేది. అందులో జంతువులన్నీ నివాసం ఉండేవి. జంతువులతో పాటు ఒక ముసలి మంత్రగత్తె తన మనవడు మనవరాలతో ఉండేది. మనవడికి జంతువులంటే అమితమైన ప్రేమ. బామ్మ జంతువులన్నింటికీ కూడా ఆహారాన్ని వండి పెడుతూ ఉండేది. ఆ రుచికరమైన ఆహారాన్ని భుజిస్తూ జంతువులు పశుపక్షాదులన్నీ కూడా ఎంతో ఆనందించేవి. అవి కూడా వాటికి తోచిన సాయం చేస్తూ ఉండేవి. ఆహారం సిద్ధమయ్యాక ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని భుజించేవి. అయితే బామ్మలో మరో కోణం కూడా ఉంది. క్రూర మృగాలకి వన్యప్రాణులన్నింటికీ కూడా ఆహారాన్ని అందిస్తూ రాత్రుళ్ళు ఏవో చేస్తూ ఉండేది. ఇవన్నీ తెలియని మనవరు మనవరాలు మాత్రం జంతువులతో ఆనందంగా ఉండేవి. క్రూర మృగాల సాయంతో విషాలు తయారు చేస్తూ ఉండేది. ఆ విషాలన్నీ కూడా ఒక భూమి లోపల సెల్లార్లో దాచి ఉంచేది. ఇవేవీ తెలియని మనవరాలు పక్షులతో ఆనందంగా ఆడుకుంటూ ఉండేది. మరోవైపు ఇవన్నీ తయారు చేస్తున్న బామ్మ ఎందుకు చేస్తుందో తెలియదు. ఒక సౌండ్తో ఒకరోజు తన మనవరాలు లోపలికైతే వెళ్తుంది. భూమి లోపల ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతుంది. తన సోదరుడితో జరిగిందంతా వివరిస్తుంది. ఇవన్నీ మనమెందుకు బామ్మని అడుగుదాం, తెలుసుకుందాం అనుకుంటారు. బామ్మ దగ్గరికైతే వెళ్తారు. అసలు ఎందుకు చేస్తుంది బామ్మ ఇదంతా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. బామ్మ ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.